రాజస్థాన్లోని చిన్న గ్రామం రంగాపూర్. ఆ గ్రామంలో ఒక యువకుడు ఉండేవాడు, అర్జున్. అతను గ్రామంలో అందరికీ ఇష్టమైనవాడు. హోలీ పండుగ రాగానే ఊరు మొత్తం ఉత్సాహంగా తయారయ్యేది. రంగులు, నృత్యం, పాటలు, అంతా హోలీ ఆహ్లాదం. ఒకసారి హోలీకి ఒక రోజు ముందు అర్జున్కు ఒక వింత కల వచ్చింది. ఒక బలమైన కాంతి అతనిపై పడింది. ఒక శరీరరహిత స్వరం వినిపించింది. ఈ హోలీ నీ జీవితాన్ని మార్చనుంది. అతను భయపడలేదు కాని ఆశ్చర్యపోయాడు. అది నిజంగా కలా? లేక ఏదైనా సంకేతమా? అర్జున్ చిన్నతనం నుంచి ఓ విభిన్నమైన కథ విన్నాడు. గ్రామానికి సమీపంలోని నిషేధిత అరణ్యంలో ఓ మంత్రగత్తె నివసిస్తుందని. హోలీ నాడు అక్కడికి ఎవరైనా వెళితే వారు తిరిగి రారని చెప్పేవారు. కాని ఈసారి అతనిలో ఓ విచిత్రమైన కుతూహలం పెరిగింది. అర్జున్ హోలీ రోజు ఆ అరణ్యంలోకి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. హోలీ రోజు గ్రామం రంగులతో నిండిపోయింది. పిల్లలు రంగులు చల్లుకుంటున్నారు, యువకులు పాటలు పాడుతున్నారు, పెద్దవారు భక్తిపూర్వకంగా హోలికాదహనం చేస్తున్నారు. అర్జున్ కూడా రంగుల మధ్య ఉండేను కాని అతనికొక అంతర్యామి పిలుపు వినిపించింది. అరణ్యంలోకి రా. అతడు తడబడకుండా అడుగుపెట్టాడు. కాని అతను ఊహించనిది ఎదురైంది. మంత్రగత్తె సంధ్య అరణ్యంలోకి అడుగుపెట్టగానే వాతావరణం మారిపోయింది. రంగుల పొగల ముసురులోంచి ఓ మహిళ బయటకు వచ్చింది. ఆమె ముఖం కోపంతో నిండిపోయి ఉంది. నీకు ఇక్కడికి రావడం నిషేధం, అర్జునా. అర్జున్ ఆశ్చర్యపోయాడు. మీరు నన్ను పేరు మీద పిలిచారు. మీరు ఎవరు? నేను సంధ్య. ఈ గ్రామానికి ఓ కథ తెలియదు. నీ పురాతన పాపాల చరిత్ర తెలుసుకోవాలని రాలివచ్చావా? సంధ్య తన కథను చెప్పింది. ఏళ్ల క్రితం నన్ను ఈ ఊరి ప్రజలు మంత్రగత్తె అని అభిప్రాయపడి నన్ను నిప్పులో వేసే ప్రయత్నం చేశారు. కానీ నేను బ్రతికిపోయాను. నా ప్రతీకారం కోసం ప్రతి హోలీ నాడు నా ఆత్మ వీధుల్లో సంచరిస్తుంది. కానీ నువ్వు రాకూడదు. అర్జున్ కంగారు పడ్డాడు. నిజమేనా? ఎవరు మీకు అన్యాయం చేశారు? సంధ్య చూపు మెల్లిగా మారింది. నీ వంశంలో ఒక వ్యక్తి నన్ను ఇక్కడ చంపించాడు. నీ రక్తం నా రక్తానికి బాధ్యత వహించాలి. రంగుల శాపం. హోలీ అనేది కేవలం రంగుల పండుగ కాదు, అది పాత పాపాలను కడిగేసే రోజు. అర్జున్ చుట్టూ మాయా మేఘాలు చేరాయి. అతను ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. నాకు పరిష్కారం చెప్పండి. ఈ శాపాన్ని ఎలా తొలగించగలను? సంధ్య ఒక్క నిమిషం ఆలోచించి చెప్పింది. నీవు నన్ను హోలీ రంగులతో ముంచెత్తగలిగితే నా ఆత్మ విముక్తి పొందుతుంది. అర్జున్ తడబడ్డాడు. నిజమా? అర్జున్ వెంటనే గ్రామానికి వెళ్లి రంగులు తెచ్చుకున్నాడు. సంధ్యను రంగులతో ముంచెత్తాడు. ఆమె నవ్వింది. నిజమైన హోలీ ఇది. పగలు క్షమాపణగా మార్చే పండుగ. నా ఆత్మ ఇక శాంతి పొందుతుంది. అది చెప్పగానే సంధ్య ఆకాశంలో విలీనం అయింది. అర్జున్ మోకాళ్లపై కూర్చుని చూసుకుంటున్నాడు. ఆ రోజు అర్జున్ ఒక్కడే కాదు, ఊరు మొత్తం నిజమైన హోలీ అర్థాన్ని గ్రహించింది. ముగింపు. హోలీ సందేశం. హోలీ అనేది కేవలం రంగుల పండుగ కాదు. ఇది పగను మర్చిపోయే, ప్రేమను పంచే, గతం నుండి బయటపడే పండుగ. అర్జున్ తన జీవితాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. ఆ ఊరిలో హోలీ నాడు ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక ఆచారం ఏర్పడింది. పొంగిపోయిన పగను మరిచిపోయి ప్రతి ఒక్కరికీ రంగుల ద్వారా శాంతి అందించాలి.